అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ బికమ్ పార్ట్ ఆఫ్ మ్యాజిక్ ఇన్ ఆర్ అప్కమింగ్ లవ్ స్టోరీ అని అంటున్నారు. సో వీళ్ళకి హీరో ఫ్రెండ్స్ కావాలంటే 18 నుండి 24 సంవత్సరాల వాళ్ళు, హీరో మదర్ క్యారెక్టర్ కోసం 40 నుండి 50 సంవత్సరాల వాళ్ళు కావాలంట, హీరో సిస్టర్ క్యారెక్టర్ కోసం 17 నుండి 24 సంవత్సరాల వాళ్ళు కావాలంట, హీరో ఫాదర్ క్యారెక్టర్ కోసం 45 నుండి 50 సంవత్సరాల వాళ్ళు, సపోర్టింగ్ రోల్స్ కోసం 20 నుండి 50 సంవత్సరాల వాళ్ళు కావాలంట. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి 879049 చెప్తా. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, మనకి గుండా యశ్వంత్ అని కొత్త సబ్స్క్రైబర్ వచ్చారండి. సార్ ఐఎమ్ యువర్ న్యూ సబ్స్క్రైబర్, మెయిల్, ఏజ్ లిమిట్ 18, హౌ మెనీ ఇయర్స్ సార్ ఫర్ న్యూ మూవీ ఆడిషన్స్ అని అడగడం జరిగింది. అంటే యశ్వంత్, మీరు అడిగిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే, నాకు 18 సంవత్సరాలు ఉన్నాయి, నేను మగబ్బాయిని, అయితే కొత్త సినిమాలకి ఆడిషన్స్ చేయాలంటే వయసు ఎంత ఉండాలి అని మీరు అడిగారు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అదే అన్నట్లయితే ఇక్కడ ఏజ్ లిమిట్ ఏమి ఉండదండి. ఇప్పుడు అప్పుడే పుట్టిన పెసపాప దగ్గర నుండి ఇంకో గంటలో చచ్చిపోయే పెద్దవారి వరకు కూడా సినిమాకి సంబంధించిన రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సన్నగా ఉన్నోళ్ళు కావాలి, లావుగా ఉన్నోళ్ళు కావాలి, పొట్టిగా ఉన్నోళ్ళు కావాలి, పొడుగ్గా ఉండేవాళ్ళు కావాలి. కథగా ఎలాంటి ఒక పర్టికులర్ ఇదిని రికమెండ్ చేస్తుందో అలాంటి ఒక క్యారెక్టర్స్ అనేవి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ లెగ్ శాస్త్రి గారిని మనం చూసుకున్నట్లయితే ఆయన మంచి హైటుతో పాటు మంచి లావు కూడా ఉంటారనమాట. సో అలాగే కల్లు చిదంబరం గారిని చూసుకున్నట్లయితే సన్నగా ఉంటారు. ధనరాజు గారు కావచ్చు, కల్లు చిదంబరం గారు కావచ్చు, వీళ్ళందరూ చాలా సన్నగా ఉండే ఒక పర్సనాలిటీలు. అలాగే లావుగా ఉండే కొన్ని పర్సనాలిటీలు, ఇప్పుడు వినాయకుడు సినిమా హీరో కృష్ణుడు గారు ఉన్నారు, ఆయన లావుగా ఉండే ఒక పర్సనాలిటీ. అలాగే ఇక్కడ ఏజ్ గ్రూప్ ఏంటంటే, కొన్ని సందర్భాలు ఇప్పుడు బాహుబలి సినిమా ఉందనుకోండి, అందులో రమ్యకృష్ణ గారు అలా పైకి లేపే బిడ్డ వయసు అంతా అంటే సమ్వేర్ అబౌట్ 1.5-2 months ఉండొచ్చు, లేదంటే 3 months ఉండొచ్చు. సో అంతకుమించి ఉండదు. సో నేనేమంటాను అంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్కి అది కావాలి. అలాగే ఇక్కడ నేనేమంటాను అంటే, మీరు దేనికి ట్రై చేద్దాం అనుకుంటున్నారు? హీరోగా ట్రై చేద్దాం అనుకుంటున్నారా, హీరో ఫ్రెండ్గా ట్రై చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే విలన్గా ట్రై చేద్దాం అనుకుంటున్నారా, దేనికి ట్రై చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్కి మీరు హీరోగా ట్రై చేయొచ్చు అంటే చేయొచ్చు. ఎందుకు అలాంటప్పుడు మీకు ఎలాంటి ఒక ఇది పడతాయి అంటే, శ్రీకాంత్ కొడుకు హీరోగా చేశారు నాగార్జున గారి ప్రొడక్షన్లో, మీలో ఎవరు కోటేశ్వరుడు థీమ్లో ఉంటుంది ఆ సబ్జెక్టు. సో నేనేమంటాను అంటే, అలాంటి ఒక పర్టికులర్ క్యారెక్టర్స్ కనుక మీకు పడినట్లయితే మీకు ఆ ఏజ్ గ్రూప్ అనేది సెట్ అవుతుంది. సో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఆ ఏజ్ గ్రూప్ ప్రకారం మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ లాగో ఏదో మీరు ప్రయత్నించినట్లయితే మీరు సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో మీకు ఏ ఏజ్ గ్రూప్కి అంటే, ఒక్కొక్క సినిమాకి ఒక్క ఏజ్ గ్రూప్ ఉంటుంది కాబట్టి మన వీడియోస్ని మీరు డైలీ ఫుల్ ప్లెజ్డ్గా చూసుకోగలుగుతున్నట్లయితే, మీకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి, ఏ హైట్లో కావాలి, ఎలాంటి ఒక పర్ఫార్మర్ అయి ఉండాలి, సో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే మీరు సెలెక్ట్ అవడానికి కావచ్చు, సక్సెస్ అవడానికి కావచ్చు పాసిబిలిటీస్ ఉంటాయి అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ టు యశ్వంత్ అండి, మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను మీకు చెప్పేది ఏంటి అంటే, మీలో ఎంతో టాలెంట్ ఉండొచ్చు, కానీ ఆ టాలెంట్ని కరెక్ట్గా బ్రష్అప్ చేసుకొని మీరు వెళ్ళినప్పుడే మీరు ప్రాపర్గా యూజ్ అవుతారు. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, బంగారం ఏదైతే ఉందో ఈ రింగ్ పుట్టినప్పుడు ఏంటి, ఒక రా మెటీరియల్, ఒక ముద్ద లాంటిది, రైట్? ఒక రాయి ఎలాగ ఉందో బంగారం రాయి కూడా అలాగే ఉంటుంది. కానీ దాన్ని ప్రాపర్గా ఏది సీడింగ్ చేసి, దాన్ని తీగల్లాగలాగి, ఆ తర్వాత దాన్ని ఒక ఇది చేసి, దాన్ని ఒక మాడ్యూల్లోకి వేసి, ఆ మాడ్యూల్లోకి వెళ్ళి ఉంగరంలాగా తయారవటం ద్వారా ఈ ఉంగరం అనేది నా వెలుగు ధరించడానికి కావచ్చు, ఈ ఉంగరం మీద దేవుడి ప్రతిమ ఉండటం వల్ల నాకు ఒక పాజిటివ్ వైబ్ కావచ్చు, ఇలాంటివన్నీ జరగడానికి ఒక ఇది ఉంది. అలాగే నేనేమంటానంటే, మీరు ఒక రాగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఎలా బ్రషప్ చేస్తే మీరు నటులు అవ్వచ్చు, ఎలా బ్రషప్ చేస్తే మీరు రైటర్లు అవ్వచ్చు, ఎలా బ్రషప్ చేస్తే మీరు డైరెక్టర్లు అవ్వచ్చు అనేది మన వీడియోలు చూస్తే సరిపోతుంది. లేదు ఇంకా ఐ వాంట్ టు ట్రైన్ అప్ సమ్ మోర్ ఎల్స్ అనుకున్నట్లయితే, మీరు దగ్గరలో ఉన్న ఏదైనా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినట్లయితే వాళ్ళు మిమ్మల్ని బ్రష్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. ఇది వచ్చేసి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగుతుందంట. మీరు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళిన అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఈ ప్రొడక్షన్ హౌస్ పేరు వచ్చేసి ద వార్ హార్స్ ప్రొడక్షన్స్ అంట. వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8790
494965. I repeat 8790494965. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీ వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు ఇస్తేనే అవకాశం ఇస్తాం, లేదంటే కొన్ని రకాల పనులు చేస్తేనే అవకాశం ఇస్తాం అన్నట్లయితే నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.